టైమ్స్ ఇండియా టీవీ వెబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఫిల్మ్ సిటీ నిర్మించాలనేటువంటి ఈ చర్చా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఉభయ ఖమ్మం జిల్లాలో చెందినటువంటి ప్రముఖులకు స్వాగతం, సుస్వాగతం. తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయుడు సేవా కార్యక్రమంలో చేయడంలో దిట్టైనటువంటి శ్రీ డి సుధాకర్ మాస్టారు మన మధ్యలో ఉన్నారు. ఎస్ఎస్ రాజమౌళి గారు వారిని ప్రత్యేకంగా అభినందించడం నిజంగా మన ఖమ్మం జిల్లాకే గర్వకారణం. వారు మన మధ్యలో ఉంటాం, ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. సార్ సుధాకర్ సార్, మీరు కూడా మీ అనుభవాలని మా ప్రేక్షకులతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. టైమ్స్ ఇండియా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు దంతాల సుధాకర్. నేను ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన లఘు చిత్ర రచయిత, దర్శకుడిని. నేను ఇప్పటివరకు ఒక 20 లఘు చిత్రాలు నటించి దర్శకత్వం చేయడం జరిగింది. అదేవిధంగా 3 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను నటించడం జరిగింది. సార్ సుధాకర్ సార్, మీరు అటు సేవా రంగంలో ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నారు, ఇటు సినిమా రంగంలో ఉన్నారు, ఎన్నో లఘు చిత్రాలు నిర్మించారు, ఎన్నో అవార్డులు రివార్డులు తీసుకున్నారు. చాలా సంతోషం సార్. మీ అభిప్రాయం చెప్పండి. మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సినిమా రంగం, ఫిల్మ్ సిటీ స్థాపన గురించి మీరేమంటారు? ఖమ్మం జిల్లాలో ఎంతోమంది ఔత్సాహికులైనటువంటి దర్శక నిర్మాతలు ఉన్నారు. వేలాది మంది కళాకారులు ఉన్నారు. ఖమ్మం కళాకారుల గుమ్మం. ఎందుకంటే ఉభయ ఖమ్మం జిల్లాలో ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. సినిమా నిర్మాణానికి, షూటింగులకు అనువైనటువంటి లొకేషన్స్ చాలా ఉన్నాయి. భద్రాచలం రామాలయం కానీ, గోదావరి పరివాహక ప్రాంతం, పన్నచాల, కిన్నెరసాని ప్రాజెక్టు, లకారం చెరువు, వైరా చెరువు, ఇలాంటి అందమైన లొకేషన్స్ మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. వాటితో పాటు ఈ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేసుకున్నట్లయితే నిర్మాతలకు కానీ, దర్శకులకు కానీ, నటీనటులకు కానీ ఎంతో అనువుగా ఉంటుంది. ఈ ఫిల్మ్ సిటీ వల్ల లక్షలాది మంది కార్మికులకు మనం ఉపాధి కల్పించినటువంటి వారు అవుతాం. చిన్న నిర్మాతలు, లఘు చిత్ర దర్శకులు, లఘు చిత్ర నిర్మాతలు, ఇలాంటి వారందరికీ ఈ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేసినట్లయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళకి సమయం ఆదా అవుతుంది, ఖర్చు ఆదా అవుతుంది. ఈజీగా చిత్ర నిర్మాణాన్ని కొనసాగించుకునే అవకాశం